అది ఉరకలా నాకు మా పట్టే పట్టే మంచి పెద్దవాడే మాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మిస్టర్ పరమేష్. సో గైస్, ప్రజెంట్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను చూస్తున్నారా? ఈరోజు అయితే కొంచెం నాకు బోర్గా అనిపించి మా మామయ్య వాళ్ళ ఊరికి అయితే వచ్చిన. కానీ మా మామయ్య వాళ్ళు నేను వచ్చిన సందర్భంగా ఫిషింగ్ చేద్దామని చెప్పేసి వచ్చిండ్రు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఎర్రలు అవుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మినీ వాటర్ ఫాల్ అన్నట్టు. మామయ్య వాళ్ళు ఎర్రలు తోగుతున్నారు. సో మనం ప్రజెంట్ అక్కడికి వెళ్ళి ఆ ఎర్రలు ఏ విధంగా తోగుతున్నారు, తర్వాత ఫిషింగ్ ఏ విధంగా పడుతారు, ఎంత పెద్ద చేపలు పడతాయని మీకు మొత్తం కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఛానల్ ఎవరికైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. టోటల్గా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే మనం వెళ్దాం. మన వాళ్ళు ఆల్రెడీ చాలా కష్టపడుతున్నారు. వెళ్ళి వాళ్ళ కష్టం మొత్తం చూపించేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. అలాగే సో గైస్, ప్రజెంట్ అయితే ఎర్రలు అయితే దొరికేస్తున్నాయి. వావ్, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూపించమా ఒకసారి. పెద్ద పెద్ద చేపలు పడతాయి. పెద్దగా ఉంటే అంటే మట్టిలో కూడా దాక్కుని ఉంటాయి అవి. అమ్మాయి వాళ్ళు ఎర్రలు తోవడం పూర్తయింది. లెట్స్ స్టార్ట్ ద ఫిష్ హంటింగ్. ఇన్నాళ్ళ కాలం కూడా మస్తు చేపలు పడి పొలాలు తీసుకుపోయి అక్కడ ఇక్కడ చాలా ఈజీగా వచ్చేసింది. చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఏ తాత కూడా ఒకటి పట్టేసిండు. దాదా బయటికి రా, మళ్ళీ లోపల పడిపోయింది కదా వాటర్లో. మా పట్టే పట్టే మంచి పెద్దవాడే మాము. ఓయ్, మరొక చేప పడేది. ఇది వెరైటీగా ఉంది. ఏం చేపమా? తీసుకొచ్చి చూడడానికి మట్ట పిల్లలాగానే ఉంది. వావ్, వెరైటీ వెరైటీ చేపలంతా. సో గైస్, ఓవరాల్గా అయితే చిన్న చేప ఉంటే పెద్ద చేపల వరకు పెట్టినాం. చూడండి పెద్ద చేప ఏ విధంగా ఉందో. ఈరోజు పండగే. సో గైస్, ప్రజెంట్ వచ్చేసి ఒకవేళ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.